రేవంత్ 2.5 ఏండ్ల చెత్త పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సవాల్ విసిరారు. సో కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని కూడా ఛాలెంజ్ చేశారు. రేవంత్ 2.5 ఏండ్ల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఓవైపు అప్పు దొరకడం లేదంటూనే కేవలం 2.5 ఏండ్లలోనే రేవంత్ సర్కారు 4 లక్షల కోట్ల అప్పు చేసింది. సో రైట్, ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి అయితే లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ లివిల్ రెడ్డి, సో కేటీఆర్ సవాల్పై మరి మంత్రి జూపల్లి కృష్ణరావు అయితే స్పందించారు. మరి తెలంగాణ భవన్ కి మంత్రి జూపల్లి కృష్ణరావు వచ్చే అవకాశం ఉందా? మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సవాల్ను స్వీకరించింది. స్వయంగా ఒక మంత్రి నిన్న అప్పుల విషయంలో నేను తెలంగాణ భవన్కి వచ్చి చర్చిస్తాను, మీరు సిద్ధమా అని చెప్పిన సవాలుకు సిద్ధమని చెప్పేసి కూడా మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధం, మేము తెలంగాణ భవన్లో ఉంటాం, మీరు రండి అంటూ కూడా చెప్పారు. గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ అప్పుల విషయంలో ఖరాఖండిగా అసెంబ్లీ వేదికగా కడిగి పారేశారు. కానీ ఇవాళ అవన్నీ ఏది పట్టినట్టు మళ్ళీ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పేసి అబద్ధాలు వల్లవేస్తూ అనేక రకాలుగా ఇవాళ ప్రజల్ని మభ్యపెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తీరును ఎండగట్టేందుకు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి జీవన్ రెడ్డి అన్న, ప్రధానంగా చెప్పండి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 పూర్తయింది. కమిటీలు, కాలయాపన, సవాళ్ళు, ప్రతి సవాళ్ళే తప్ప ఏదీ లేదు. ఇవాళ మరొకసారి సవాల్ విసిరారు. ఇవాళ జూపల్లి కృష్ణారావు వస్తారని అనుకోవచ్చా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, జూపల్లి అనేటోడు జూపల్లి కాదైనా గోడ మీద పిల్లి, అటు ఇటు కానోడు. మొన్నటిదాకా మన ప్రభుత్వంలో మన దగ్గర మంత్రి, ఇలా అటు మంత్రి. నీకు అంత దమ్ముందాయా? నిన్న స్వయంగా ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ సాక్షిగా మీ చీకటి మిత్రుడు బీజేపీ ఎంపీ రఘునందన్ పార్లమెంట్లో వేసిన క్వశ్చన్ కానీ మీరు కేంద్రంలో బీజేపీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్, ఆర్థిక మంత్రి ఇచ్చిన ఆన్సర్ 3,50,000 కోట్లు. ఇంకా నువ్వు కొత్తగా అడిగేదేందయ్యా? నువ్వు పీకేదేందయ్యా? దాంట్లో అంతకంటే ఎక్కువేముంది? దాంట్లో రాకెట్ సైన్స్ ఏముంది? రఘునందన్ ఎంపీ పార్లమెంట్లో అడిగితే పార్లమెంట్లో 3,50,000 కోట్లే కేసీఆర్ చేసిన అప్పు అన్నాడు. 70,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఉండే. 70,000 3,50,000కు అడిగితే మీ మన్మడు చెప్తాడయ్యా లెక్కలు. తాతయ్య 3,50,000 కోట్లకించి 70,000 కోట్లు మైనస్ చేస్తే అంటే 2,80,000 కోట్లు. దానికి నువ్వు ఉన్నావు పోటుగాడు అని, మహా పోటుగాడు అని. నీకు కేటీఆర్ హరీష్ రావు కావాలా? వాళ్ళు రోజు చెప్తారు ఉన్నారు. నేను హరీష్ రావు అక్కడ చెప్పిండు, కేటీఆర్ ఇక్కడ చెప్పిండు. నీకేముందా? మళ్ళీ మధ్యలోకి వచ్చి ఆడలేక మధ్యలో ఉన్నట్టు, మింగలేక మంగళవారం అన్నట్టు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు. పోలీసు వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కమిషనర్ సజ్జనార్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హై సెక్యూరిటీ ఇచ్చి తీసుకురండి, దమ్ముంటే సమానం ఇచ్చి పంపిస్తాం. ఇక్కడ తిరిగినాడు కదా నీకు కేటీఆర్ హరీష్ రావు అవసరం లేదు. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్, మేము దేవిదాస్ ఉన్నాం, సరిపోతుంది. నువ్వు బయలుదేరి, నీకు దమ్ము ఉంటే నువ్వు మనగాడు అయితే రా. అయితే గతంలో కూడా ముఖ్యమంత్రి సవాల్ ఇస్తే ఇదే కేటీఆర్ ప్రెస్ క్లబ్కి పోయి గంటల తరబడి వెయిట్ చేసిన ముఖ్యమంత్రి రాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ లయర్ అన్న, ఫాదర్ ఆఫ్ ద లయర్ ఈ దేశంలో ఎవరన్నారంటే అది రేవంత్ రెడ్డి, హిట్లర్ రెడ్డి. గతంలో కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తున్నాడు, చేసినవా? మళ్ళీ దాని తర్వాత మా జిహెచ్ఎంసీలో 99 సీట్లు రావు, మీకు వస్తే నేను రాజీనామా చేస్తున్నాడు, చేసి రాజకీయ సన్యాసం చేసినవా? మొన్నటికి మొన్న కేటీఆర్ ఛాలెంజ్ విసిరి ప్రెస్ క్లబ్లో 3 గంటలు కూర్చుంటే రాలేవు. చేతగాని దద్దమ్మ యాడనో 4 పోలీసు వాళ్ళని పెట్టుకొని మధ్యలో ఉండి మాట్లాడతాడు. పబ్లిక్ రావాలంటే ఉత్సా, ఆయన బయటకు వెళ్ళాలంటే ఇటు 350 మంది, అటు 350 మంది, టాస్క్ ఫోర్సు, పోలీసులు, సజ్జనారు, లేకపోతే సివి ఆనంద్, లేకపోతే ఆయన ఐజీ శివధర్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, మాజీ వాళ్ళందరూ ఏమంటూ ఉండాలి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వాలి, అప్పుడే బయటకు వెళ్తాడు. నువ్వు దమ్ముంటే నువ్వు రా. నీకు కేటీఆర్ ఏమన్నాడు? ముఖ్యమంత్రికి దమ్ముంటే యాడ మాట్లాడమరా అన్నాడు. నువ్వేందా మధ్యలో జోకర్ బుట్టర్ఖాన్ లెక్క, ఆయన తీసుమార్గానైతే ఈయన బుట్టర్ఖాన్ లెక్క నేను వస్తా అంటున్నావు. అయితే ప్రభుత్వం అంటే సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలి కానీ సవాళ్ళు విసరద్దు కదా, ఎందుకు వీళ్ళు సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేకపోకని? డైవర్షన్ పాలిటిక్స్, అభివృద్ధి సంక్షేమం లేదు. రైతు బంధు 29,000 కోట్ల బాకీ ఉన్నాడు, 20,000 కోట్లు రైతు రుణమాఫీ ఇవ్వాలా, రైతు బోనస్ 20,000 కోట్లు ఇవ్వాలా, 13 లక్షల మంది కళ్యాణ లక్ష్మి ద్వారా ఇవాళ తులం బంగారం ఇవ్వాలా, మా చెల్లెలకు స్కూటీ ఇవ్వాలా, పెద్దవ చిన్న వాళ్ళకు 4,000 పింఛన్ ఇవ్వాలా. నీ పెద్దల జుట్లకేంచి ఇస్తావా? నీ దగ్గర రూపాయి దిక్కులేదు. బడ్జెట్లో 1,50,000 కోట్లు ఇచ్చినా అని చెప్తాడు. మంత్రి చెప్పింది ముఖ్యమంత్రికి తెలియదు, ముఖ్యమంత్రి చెప్పింది తుమ్మల నాగేశ్వరికి తెలియదు. 80,000 కోట్లు రిలీజ్ అయితే 1,20,000 కోట్లు ఇచ్చినంటారు. వీళ్ళకి అవగాహన. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం, ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్. కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, అది జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమం ఎవరు చేసిర్రు? మరి ఎవరు చేసిరో ప్రజలు డిసైడ్ చేసి తిడుతూ ఉన్నారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టంతా రేవంత్ రెడ్డి తిడుతురు.
నువ్వు అది డైవర్ట్ చేయడానికి వీడికి వస్తే 4 దెబ్బలు పడ్డాయనుకో, మన ఆవేశం ఉన్న తెలంగాణ ఉద్యమకారుల గడ్డ ఇది కేసీఆర్ అడ్డ తెలంగాణ. మనది నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడితే వాళ్ళు బెదిరింపు మన ఏంది వసూలు చేయడం వాళ్ళ పని. ఏడు తరాకు సరిపోయేంత 7 అన్నదమ్ములు సంపాదించుకోవడం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ దుకాణం బంద్ చేయి. నువ్వు 420 హామీలు ఇస్తాను ఇయ్యు, 6 గ్యారంటీ ఇస్తాను ఇయ్యు. ఇక్కడ దేవిదాస్ అన్నాడు, సార్ దేవిప్రసాద్ అన్నాడు, తర్వాత మన శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, వారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సరిపోతారు, వాళ్ళకు ఉన్నంత డాటా మాకు కూడా లేదు. దయచేసి వాళ్ళతో మాట్లాడు. అన్న మీరు చెప్పండి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చింది, అనేక కమిటీలు వేసింది. అవన్నీ కాలయాపనకు పక్కన పెడితే నిన్న ఇవాళ ఉద్యోగుల విషయంలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోర్టు మొట్టికాయలేస్తే స్పందించండి, ఇవాళ సవాల్ ఎందుకు విసురుతా అనుకోవచ్చు. ఇప్పుడు జూపల్లి గారు నిజంగానే సవాలుకు రావదలిస్తే కనీసం ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇప్పటి వరకు 6,000 కోట్లు క్లియర్ చేయనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా. 100 మంది ఉద్యోగులు చనిపోయారు. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతు బంధు అనేటువంటిది ఎగ్గొట్టి దాదాపుగా 30,000 ఎగ్గొట్టి 20,000 రుణమాఫీ చేసిండు. 29,000 మేము 1 లక్ష వరకే హామీ ఇచ్చి 2014-18లో 29,000 కోట్లు చేసినాం. ఇవాళ 30,000 కోట్లు బాకీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు నైతిక హక్కే లేదు రైతుల గురించి మాట్లాడేది. కేసీఆర్ గారు 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు చేసి రైతులను ఆదుకున్నటువంటి నాయకుడు కేసీఆర్. కాబట్టి 9.5 సంవత్సరాల పాలన మీద, ఈ 30 నెలల ముష్కర పాలన మీద డెఫినెట్గా మేము చర్చకు సిద్ధమున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ పౌరుడైనా ఇవాళ జూపల్లికి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జూపల్లి గారు ఒకసారి మీ ప్రభుత్వం ఈ 30 నెలల్లో చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలన మీద మీరు స్పందించండి. ముఖ్యమంత్రికి చెప్పండి, రైతు బంధు పూర్తిగా అమలు చేయమని చెప్పండి, రుణమాఫీ చేయమని చెప్పండి. అనేక సమస్యల పరిష్కారం కోసం మీరు నిజంగానే ప్రజల పక్షం అయితే ఏంటి. గతంలో రాజీనామా చేసిన తెలంగాణ కోసం అని చెప్పుకున్నటువంటి నాయకుడివి, అనేక సందర్భాల్లో తెలంగాణ భవన్కి వచ్చినటువంటి నాయకుడివి. నీకు ఒకవేళ నిజంగానే దీని మీద చిత్తశుద్ధిగా చర్చ జరగాలంటే భవన్కు రండి. మా రావుల చంద్రశేఖర్ రెడ్డి, మేము అనేక మంది ఉన్నాం. మా సమాచారాన్ని మొత్తం కూడా ఇస్తాం మీకు. పాలమూరు మీద కావన్నా, మెదక్ మీద కావన్నా, ఇంకొక దాని మీద కావన్నా, అన్నిటి మీద ఇచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఒక క్యాబినెట్ సమావేశం ఉంటుంది అన్న రోజే ఈ విధంగా ఒక టాక్టిక్స్ ప్లే చేస్తారు అనుకోవచ్చా? అంటే క్యాబినెట్ సమావేశంలో ప్రజలందరూ కూడా ఈ 6 గ్యారంటీలు, 420 హామీలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ప్రతి సవాళ్ళ మధ్య ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం చేయలేనటువంటి అనేక అంశాలని ప్రజలకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంది, ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక వచ్చేసారి అధికారంలోకి వచ్చే రాని పరిస్థితి ఉంది. కేటీఆర్, హరీష్ రావు వేల మీటింగులు పెట్టి తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ మార్గదర్శనంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక ఇక్కడ కాంగ్రెస్కు స్థానం లేదనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రేవంత్ రెడ్డికి రమ్మనండి చర్చకు. ఎక్కడికి నేను మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అసెంబ్లీలో పెడతారా, చర్చ ఎక్కడ పెడతారు, మీరు రండి మేము వస్తామని కేటీఆర్ చెప్పిండు. రేవంత్ రెడ్డి ప్రకటిస్తే మా కేటీఆర్ గారు కానీ హరీష్ కానీ వచ్చి ఉపనాయకుడిగా చెప్పాల్సినటువంటి సమాధానాలు చెప్తాడు. ఇంకోటి, ముఖ్యమంత్రి ఒక సభ పెట్టిన తర్వాత అందులో అనేక అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడినా అబద్ధాల కోసమే సభలు పెడతాడు, సమావేశాలు ఏర్పాటు చేస్తాడని చెప్పేసి నిన్న కూడా వాళ్ళ కాంగ్రెస్కి సంబంధించిన వారు కూడా నిన్న కొంత నొచ్చుకున్నట్టు, అటు యాదాద్రి బోర్డుకు సంబంధించి కూడా నిన్న కొంత చర్చ జరిగింది. స్వయంగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడే కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోని వాళ్ళ ఈ డైవర్ట్ పాలిటిక్స్ అనుకో. అవును, అంటే ఇటీవల ఆంధ్ర ఆధిపత్యం పెరిగిపోతున్నదని ఇటీవల పవన్ కళ్యాణ్ మాటలు కావచ్చు, లేకుంటే రకరకాల ఆంధ్ర తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడి మీద తెలంగాణ ప్రజల్లో ఒక విపరీతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ పరిపాలన అంబేద్కర్ సచివాలయం నుంచి కాకుండా అమరావతి సచివాలయం నుంచి జరుగుతుందనేటువంటి ఒక భావన ఇలా తెలంగాణ ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి ఈ చర్చను పక్కకు జరిపడానికి, ఎందుకంటే అది ఆదిత్యనాథ్ దాస్ దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న యాదగిరిగుట్ట పరిపాలన వరకు కూడా వాళ్ళ ఎమ్మెల్యేనే అన్నాడు, మమ్మల్ని ఎవడు సంప్రదించలేదు, మమ్మల్ని ఎవడు అడగలేదు. 2,000 కోట్ల రూపాయలతో అద్భుతంగా యాదగిరిగుట్ట నిర్మించి తెలంగాణ ప్రజలకు అంకితం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పాలనలో ఎప్పుడైనా ఇటువంటి ఆంధ్ర ఆధిపత్యం సంబంధించినటువంటి చర్చ వచ్చిందా? 9.5 సంవత్సరాల్లో రాని చర్చ
ఈ 30 నెలల్లోనే ఎందుకు వస్తున్నది అనేటువంటి విషయం మీద చర్చ జరుపుదాం. మొదలు తెలంగాణ రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి ఆధిపత్యం మీద చర్చ జరుపుదాం. ఇలా డిప్యుటేషన్ల మీద వస్తున్నటువంటి ఆంధ్ర అధికారులందరినీ కూడా మీరు పంపించేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా తెలంగాణ అధికారులు అద్భుతంగా పనిచేస్తారు. అది పోలీస్ అయినా, రెవెన్యూ అయినా, ఎక్సైజ్ అయినా, ఇంకొకటైనా మళ్ళీ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ మీద ఆధిపత్యం పెట్టేటువంటి అవసరం ఎందుకు వస్తున్నదో ఇవాళ వివరించాలని మేము డిమాండ్ చేస్తాము. ఓకే, ఇవాళ ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. ఆ సమస్యలన్నీ పక్కదారి పట్టించేందుకు ఇవాళ ప్రధాన సమస్యగా దీన్ని చిత్రీకరించి ఇవాళ గత అసెంబ్లీ సమావేశాల్లోనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలన్నిటికీ కూడా ఆధారాలతో సహా, లెక్కలతో సహా, కాగు లెక్కలు కావచ్చు, ఇటు కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన లెక్కలతో సహా, పార్లమెంట్ ఇచ్చిన లెక్కలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా టేబుల్ చేసి చూపించారు. ప్రతి లెక్క కూడా ఇవాళ ఆనాడు ఆధారాలతో సహా తిప్పికొట్టారు. కానీ మళ్ళీ కావాలని కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ తరహా చేస్తున్నట్లు మనకు స్పష్టమవుతుందని చెప్పేసి కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే జీవారెడ్డితో పాటు దేవిప్రసాద్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా సవాల్ స్వీకరించడం, దమ్ముంటే రావాలి, ఆ చర్చకు సిద్ధం, మేము ఎన్నిసార్లు అయినా లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ చెప్తారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కిపెట్టి కేటీఆర్తో పాటు మాజీ మంత్రి డిప్యూటీ ప్రొఫెసర్ హరీష్ రావు తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఖచ్చితంగా జూపల్లి కోసం వేచి చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. ఓకే, ఆల్ రైట్, లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.